హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు. ఈరోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది హన్మకొండ జిల్లా. మధ్యాహ్నం 12 అయిందంటే హుషారు ఆటోమేటిక్ గా వచ్చేయాలి. ఇక మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో లలా లలా ఆల్రెడీ మనం పరకాలలో ఉన్నాం. మరి ఎంటర్టైన్మెంట్ బొట్లో తట్లో అలా అలా కుమ్ముతారంట మా వాళ్ళు. ఎలా కుమ్ముతారు ఏంటో చూద్దాం. అసలే మా టీం అంతా ఒక కొత్త ప్రయోగం చేస్తుంది అనమాట. సో ఎప్పుడు ఒకటే పనా. సో బామల సత్యభామల టీం మేము పెళ్ళిళ్ళు కూడా చేయాలని డిసైడ్ అయ్యామన్నమాట. మా అందరం ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి సో పెళ్లి కాని వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసి సో వాళ్ళని అబ్బాయిలను ఒప్పించి అమ్మాయిలను ఒప్పించి అలా పెళ్లి చేద్దాం అనుకుంటే మనం అందరం కలిసి పెళ్లి చేయాలి. ఓకేనా? ఓకే ఓకే. మయూరి ఏం చేస్తాడు బా? నా వెంటే తిరుగుతూ ఉంటాడు అంటాడా? చెల్లి అనిపించుకున్నావు, అన్నయ్యని అలా ఫాలో అవుతున్నావు, అలానే తిప్పించుకోవాలి. లేదంటే ఊరుకుంటారేటి? అంతే, కంటిన్యూస్ గా ఇలా 40-50 సంవత్సరాలు తిప్పించుకో. ఆ తర్వాత ముసలైపోయి ఆయనే ఇంకా తిరగలేను మయూరే అనేదాకా తిరగాలి. ఈమె ముందే డిసైడ్ అయింది, నేను చెప్పడం ఏంటి. సడన్ గా నువ్వు ముసలిదాన్ని అయిపోయావు. నీకు 80 సంవత్సరాలు, బావకు 90 సంవత్సరాలు. ఇప్పుడు బావతో మాట్లాడాలి. ఎలా మాట్లాడతాం? ఏం పేరు బావగారి పేరు? సాయి కుమార్. సాయి కుమార్. ఏ సాయి కనిపించను 4వ సింహం నువ్వు చెప్పు. ఏ సాయి ఒకవేంటి ముసలమ్మ నువ్వు 80 సంవత్సరాలు. ఊగు ముసలమ్మ ఊగు. ఏ సాయి కనిపించని 4వ సింహం నువ్వు. ఇప్పుడు కూడా అదే డైలాగ్ 80 సంవత్సరాల తర్వాత కూడా. ఆల్ రైట్, ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు చేస్తున్నాం. ఓకే. సో మయూరి నువ్వు వెళ్ళి సాయి కుమార్ అనే అబ్బాయికి లీలా అనే అమ్మాయి సంబంధం వచ్చింది. సో అమ్మాయి గురించి గొప్పగా సాయి కుమార్ చెప్పి పెళ్లి కొప్పించాను. నువ్వు నీ ఎదురుగుంటా ఉన్నాడు సాయి కుమార్. చూడు సాయి కుమార్, ఇలాంటి సంబంధాలు మళ్ళీ మళ్ళీ రావు. హీరోయిన్ నిన్నే పెళ్లి చేసుకుంటానంటుంది అని చెప్పి రెడీ యాక్షన్. ఏమని పిలుస్తావు బావని ముద్దుగా? కన్నయ్య. సరే కన్నయ్య అని చెప్పినా పర్లేదు. కన్నయ్య, ఇలాంటి సంబంధాలు మళ్ళీ మళ్ళీ రావు. అమ్మాయి బాగుంది, చేసుకో. అంతేనా? నాకు ఈ టార్చర్ ఏంటి రాబో. మనసులో కుళ్ళి మా ఆయనకే చెప్పిస్తాడే ఎంతమని అయింది అని. ఏం లేదు, శ్రీలీల అమ్మాయి చాలా బాగుంటది. అబ్బా వైరల్ వయ్యారు, ఎంత బాగా డాన్స్ చేస్తుందో అవన్నీ చెప్ప. శ్రీలీల అమ్మాయి చాలా కన్నయ్య, నీకు పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి చేసుకోరా, అలాంటి సంబంధం మళ్ళీ రా అది అని చెప్పేటి. కన్నయ్య, నీకు పెళ్లి వయసు వచ్చింది, అలాంటి అమ్మాయి మళ్ళీ రాదు, చేసుకోరా, తను చాలా బాగుంది. పేరు చెప్పు అమ్మాయి పేరు. శ్రీలీల అమ్మాయి పేరు. బాగా డాన్స్ చేస్తుంది. బాగా డాన్స్ చేస్తుంది. నీతో కూడా డాన్స్ చేపిస్తుంది. నీతో కూడా డాన్స్ చేపిస్తుంది. అను పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకో. ఏంటి నేను వెనకాల నీకు వెనక ప్రాంప్ట్ అన్నా ప్రతిదీ చెప్పాలా? ఎక్కడ దొరికావురా స్వామి నువ్వు? ఏదో విధంగా పెళ్లి సెట్ చేసి 1 కోటి రూపాయలు తీసుకో. ఏదో విధంగా పెళ్లి చేసుకొని 1 కోటి రూపాయలు తీసుకో. ఇది కూడా చెప్పుద్ది. మనం పెళ్లిళ్ళు చేస్తున్నాం. సాయి కుమార్ కి శ్రీలీల సెట్ చేసినందుకు మనం 1 కోటి రూపాయలు తీసుకోవాలి. ఓకే. వీడి కొంప తీసిన మా ఆయన పేరే చెప్పాలి. అంటే సాయి కుమార్ చాలా మంది ఉంటారు కదా, వేరే సాయి కుమార్లే. ఫీల్ అబ్బా ఇప్పుడు చెప్పుద్ది. ఇప్పుడు గుమ్మేద్ది. సాయి కుమార్, శ్రీలీల అమ్మాయి చాలా బాగుంది తెలుసా, డాన్స్ కూడా సూపర్ గా చేస్తుంది, తనని చేసుకో. ఇప్పుడు బాగా చెప్పేవేంటి అమ్మా? సరే జాగ్రత్తగా వినో ఇంట్రెస్ట్. అద్దింట్లో 6 బయట అల్లం వెల్లుల్లి పంట, వంటింట్లో వైరల్ వయ్యారు వండిన వంకాయ కూర తింటే నోరంతా మంట. యాక్షన్. ఐ కాంట్ కుదరదు. ఒక్కసారి లోపలికి కాల్ ఎట్టిన తర్వాత అంతే. రెడీ. అద్దింట్లో 6 బయట అల్లం వెల్లుల్లి పంట, అత్తింట్లో 6 బయట అల్లం వెల్లుల్లి పంట, వంటింట్లో వైరల్ వయ్యారు వండిన వంకాయ కూర తింటే నోరంతా మంట. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. చాలా టెస్ట్ చేస్తున్నారు నన్ను. వంటింట్లో వైరల్ వయ్యారి. ఓకే. అత్తింట్లో 6 బయట వెల్లుల్లి పంట, వంటింట్లో వైరల్ వయ్యారి వంకాయ కూర. అంతేనా? తింటే నోరు మంట. మరి చెప్పు. ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతురా రే. ఇక్కడ ఎవరు వచ్చారు? మమ్మీ వచ్చిందా? అత్తయ్య గారు వచ్చారా? అత్తమ్మ. ఎక్కడ? అత్తయ్య. అత్తయ్య మిల్క్ బ్యూటీలో ఉంటే బావ ఇంకా మిల్క్ బ్యూటీ ఏమో. మరి ఏంటి అత్తయ్య ముందు చెప్తే మన బావకి శ్రీలీలనే పెట్టేవాళ్ళం కదా, నాకు చెప్పలేదేంటి అత్తయ్య నువ్వు? మళ్ళీ తిట్టుకుంటుంది లోపల. రే కాదు, అత్తయ్య మిల్క్ బ్యూటీలో ఉంది, బావ కూడా మిల్క్ బ్యూటీయా? మిల్క్ బాయ్. మిల్క్ బాయ్. మియాం మియాం పిల్లి
మిల్క్ పాయింట్ చేసుకున్న పెళ్లి. చూసావా అత్తయ్య ఎలా అంటుందో? బాగా తెగించావురా నువ్వు. ఆల్రెడీ స్వప్న గారు, హాయ్ సార్. గొబ్బమ్మ గారి పేరేంటి? శ్రీధర్. స్వప్న గారు ఇంకేంటి సంగతులు? బావగారు ఏం చేస్తారు? డాక్టర్ అండి. ఏ డాక్టర్? హోమియోపతి. హలో డాక్టర్, ఏది పాడండి. హార్ట్ మిస్ అదేంటి ఇలాంటి ఒక చెయ్యిలో పోయి మైక్ పెట్టుకోండి. రెడీ, పాడండి ఇప్పుడు. హలో డాక్టర్, హార్ట్ మిస్ అయ్యే. ఇంకా దొరకలేదా ఎన్ని సంవత్సరాలు అయినా? ఆయన దగ్గరనే ఉండిపోయింది. అచ్చచ్చచ్చా, ఇచ్చేసావు పాపం. ఆయన హార్ట్ నా దగ్గర ఉండిపోయింది. సరే, ఇప్పుడు బావగారి పేరేంటి? శ్రీధర్. డాక్టర్ శ్రీధర్. సో డాక్టర్ శ్రీధర్ గారికి ఒక సంబంధం చూసి పెళ్లి చేయాలి మనం. బుర్రగానే చెడిపోయిందా నీకు? మళ్ళీ ఏ హీరోయిన్ సంబంధం తెద్దాం? మళ్ళీనా? నేనున్నా కదా. మళ్ళీ అని చెప్పకో. ఫ్రెష్ గా చేద్దాం బావకి పెళ్లి. ఓకే. రెడీ. ఏ హీరోయిన్ తెద్దాం? రీసెంట్ గా రష్మిక వేసింది. లేదంటే శ్రీలీల. మీరు అన్న డాక్టర్ శ్రీధర్ బాబు గారు మీకోసం రష్మికాని తీసుకొస్తారంట. ఏ భార్య ఏ భర్తకి మీరు ఆఫర్ ఇస్తున్నావు సిస్టర్? పోనీ డాక్టర్ గారికి డాక్టర్ సంబంధమే తీసుకొద్దామా? ఓకే. డాక్టర్ సాయి పల్లవినో డాక్టర్ మీనాక్షి చౌదరినో. ఓకే డన్. సో అమ్మాయి గురించి బావగారికి నువ్వు గొప్పగా చెప్పి ఆయన ఒప్పించాలి ఇప్పుడు. ఓకే, ముందుకు రా. ఎదురుగుంటా ఉన్నాడు డాక్టర్ శ్రీధర్. చెప్పు. ఏ శ్రీధర్, మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటి అవకాశం. ఏమండి శ్రీధర్ గారు? ఇంకేమండి లేదు అక్కడ. బాగా తెగించావురా నువ్వు. ఏ శ్రీధర్. ఏ శ్రీధర్, మళ్ళీ మళ్ళీ రాదండి ఇలాంటి మళ్ళీ అవకాశం. అంటే అంటావు? నో అండీస్. రెడీ. మనం క్లయింట్ అండి అనకూడదు, పేరు పెట్టే పిలవాలి. ఓకే, యాక్షన్. ఏ శ్రీధర్, మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటి అవకాశం. మీలాగానే తను కూడా డాక్టర్. తనని కూడా పెళ్లి చేసుకుంటే మాకు కూడా వస్తుంది ఒక 1 crore ఆఫర్. చేసుకోవచ్చు ఇద్దరు ఇంజక్షన్ ఒకరికొకరు. ఇంజక్షన్ లో ఒకరికొకరు మేము కూడా నింపేసుకుంటాం. ఏంటవి? ఏం నింపేసుకుంటాం? సంచిలో. ఇప్పుడు డాక్టర్ శ్రీధర్ పెళ్లికి రిటర్న్ గిఫ్ట్ ఏం అడుగుదాం? రిటర్న్ గిఫ్ట్ లా గోల్డ్ కాయిన్ అడుగుదాం. గోల్డ్ కాయిన్. అబ్బా, అయితే చేయాల్సిందే శ్రీధర్ గారికి పెళ్లి. ఏంటి అందరూ అందరూ గోల్డ్ కాయిన్ వస్తుంటే? ఎందుకంటే వాల్యూ గోల్డ్ కదా. వాళ్ళని అడుగుదామా? కాదు, గోల్డ్ కావాలా వద్దా? ఈమె ఏ బిస్కెట్లు ఇచ్చే గోల్డ్ అంటారు తర్వాత. సరే దా, ఒక టైం టెస్ట్ చెప్పు ఫాస్ట్ గా. కూరలో వేస్తారు ఉప్పు, పెళ్లిలో కొడతారు డప్పు, గెలిస్తే ఇస్తారు కప్పు, నడవాలంటే కావాలి చెప్పు. కూరలో వేస్తారు ఉప్పు, పెళ్లిలో వేస్తారు డప్పు, పెళ్లి కూరలో వేస్తారు ఉప్పు, పెళ్లిలో కొడతారు డప్పు, గెలిస్తే ఇస్తారు కప్పు, నడవాలంటే కావాలి చెప్పు. నీ దగ్గర దొరుకుతుందా అప్పు? దొరకదు. కూరలో వేస్తారు ఉప్పు, పెళ్లిలో కొడతారు డప్పు, గెలిస్తే ఇస్తారు కప్పు, నడవాలంటే వేస్తారు చెప్పు. ఎందుకు అప్పు ఇస్తావా లేదా? ఇస్తారు. కాదు, పరకాల మొత్తానికి రిచ్ ఎవరు అంటే స్వప్న అంటున్నారేంటి? సరే అండి. అరే వెళ్ళేటప్పుడు 2 సంచులు పంపించండి రా. ఆల్ రైట్, ఇక మా సిస్టర్ మిగిలింది. మేమందరం కలిసి పెళ్లి చేయాలి. మమ్మీ వచ్చిందా? వచ్చారు. ఎక్కడా? అక్కడ లాస్ట్ కి ఉన్నారు. ఇంకేంటి చెల్లి సంగతులు? ఎలాంటి 2-3 హీరోలు మిక్సీలో వేసి డ్రర్ అని తిప్పితే ఓ పెళ్లి కొడుకు వచ్చాడు అనుకో, ఏ హీరోని వేయాలి మిక్సీలో? అల్లు అర్జున్. రెడీగా ఉందామే. వీడు ఇదే అడుగుతాడు, నేను ఇదే చెప్పాలి అని. ఇంకోటి అంటే ప్రభాస్ ఉన్నంత హైట్ అయితే చాలా బాగుంటది అనుకుంటున్నా. ప్రభాస్ హైటు, అల్లు అర్జున్ అంత ఫ్లోలో అల్లు అరవింద్ గారు తాతొద్దు. అమ్మా, అల్లు అర్జునే కావాలి, తాతొద్దు. సరే, ఇప్పుడు ప్రభాస్ దగ్గరికి వెళ్ళి నీ గురించి నువ్వే గొప్పగా చెప్పుకోవాలి. ఇదిగో చూడు ప్రభాస్, అనురేఖ అనే అమ్మాయి చాలా అందంగా ఉంది. అది నేనే. బాగా కనెక్ట్ అయినట్టుంది. అదే అప్పుడే చెప్పకు నువ్వే అని. ముందు అక్కడ ఉన్నాడు ప్రభాస్, చెప్పు యాక్షన్. ఇదిగో ప్రభాస్ గారు, నా పేరు అనులేఖ అండి. మిమ్మల్ని చూడగానే నాకు చాలా నచ్చేశారు. నా మాటలకి మీరు పడిపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. అల్లు అర్జున్ అయితే బాగా వస్తుంది, ఎందుకంటే నేను నా ఫేవరెట్ హీరో. సరే, అక్కడ ప్రభాస్ గారు కొంచెం పక్క తప్పకుండా అల్లు అర్జున్ గారు చెప్పు. అల్లు అర్జున్ గారు అంటే పుష్ప మూవీలో తెలుసు కదా. తగ్గేదేలే. నేను బ్రదర్ గా ఇక్కడ ఉన్నానండి, నాకేం సంబంధం లేదు. మా చెల్లె చెప్పుకుంటారు తన గురించి. చెప్పుకో చెల్లి. మా అన్నయ్య గారు చెప్తారు నా గురించి. ఇన్ఛార్జ్ గారు చెప్తారు. సరే జా, టంగ్ ట్విస్టర్. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి, ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి, సందట్లో సడేమియా అంటూ
సందడిలో సడేమియా అంటూ, ఊరవతల తోటబావిలో దెయ్యాలు చేస్తున్నాయి సందడి. ఊరవతలో తోటబావిలో తోటబావిలో దెయ్యాలు చేస్తున్నాయి సందడి. దయ్యాలు చేస్తున్నాయి సందడి. చెప్పే. ఎందుకు దయ్యాలు మనుషులు వద్దా? అంటే దెయ్యాల్లో కూడా ఈ మధ్య లవ్ చిగురుస్తుంది అంట. ఓ. సో ఏ దెయ్యం ఎవరికి ప్రపోజ్ చేస్తుందో, ఒకవేళ నువ్వు అలా వెళ్తున్నావు, ఒక దెయ్యం వచ్చి తెల్ల బట్టలు వేసుకొని అనురాక ఐ లవ్ యూ అంది, అప్పుడు ఏమంటావు? ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకి? ఊరవతలో చేస్తున్నాయి ఊర్లో చేస్తున్నాయి కుక్కల హడావిడి. పెళ్ళేది? ఊర్లో ఆ. అయ్యో నా జనరల్ నాలెడ్జ్ మీరు ఒక టీచర్ గారే ఇలా చెప్తున్నారు అంటే ఏ సబ్జెక్ట్ చెప్తాం మనం? ఫిజిక్స్. ఫిజిక్స్ అంటే ఇప్పుడు బీకామ్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ నాకు తెలుసు, ఈ ఫిజిక్స్ వేరా? ఇది టంగ్ ట్విస్టర్ అండి. ఆహా, నువ్వు చెప్పే ఫిజిక్స్ బీకామ్ కే కదా? లేదండి స్కూల్. బీకామ్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండదా? ఉంటదండి. ఉంటది కదా? ఉంటదా అంటే అండి సునీత అక్క, బీటెక్ నుంచి వచ్చాను కదా, సో ఐ డోంట్ నో. బీకామ్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటదని ఒప్పుకుంటున్నావు? ఐ డోంట్ నో. అయ్యా, బీకామ్ లో ఉంటుందా? అందరూ బామ్మలు అందరు చెప్తున్నారు. లేదా ఆయన ఎవరో మహానుభావుడు చెప్పాడు బీకామ్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంది. ఉందారా? ఉందా లేదా? లేదా తను ఉంది అంటున్నారు కదా. ఈమె ఉంది అంటుందంటే ఎవరి గోళాల్లో ఉన్నారు. సరే టెస్ట్ చెప్పు. ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిడి. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి. సందట్లో సడేమియా అంటూ. సందులో సడేమియా అంటూ. సందిట్లో సడేమియా అంటూ. ఊరవతలో దయ్యాల తోటబావిలో హడావిడి. హడావిడి ఏదోటి కొట్టడమ్మా. కంగ్రాట్స్, జల్దీ పెళ్ళవాలి. సునీతక్క 10,000 రూపాయలు రిటర్న్ గిఫ్ట్. ఓకే, కంగ్రాట్స్. జనరల్ గా మధ్యతరగతి జీవితాలు మహాభారతంతో పోలుస్తారు. ఎందుకంటే సో మంత్ ఎండింగ్ మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో మహాభారతంలో కురుక్షేత్రం కూడా అలానే వచ్చిందనమాట. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బంగారం తాకట్లోకి వెళ్ళినట్టే అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళాడు. పద్మవ్యూహంలోంచి అభిమన్యుడిని శ్రీకృష్ణుడు కూడా బయటకు తీసుకురాలేదు, కానీ తాకట్లో ఉన్న బంగారాన్ని ఈజీగా విడిపించి బంగారాన్ని డబ్బుగా మార్చి ఆ రోజు మార్కెట్ వాల్యూకే కొనుగోలు చేసి మిగిలిన డబ్బులు మనకి ఇచ్చేస్తుంది వాల్యూ గోల్డ్. ద మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయింగ్ బ్రాండ్ వాల్యూ గోల్డ్ ఇప్పుడు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్, బేఫికర్. ఇదే హుషారుతో మరింత ఎంటర్టైన్మెంట్ కోసం మూవ్ అయిపోదాం. మన నెక్స్ట్ రౌండ్ కి మొదలెట్టండి. దబిడే దిబిడే. ఆల్ రైట్, మా దబిడి దిబిడి గ్యాంగ్ రెడీగా ఉన్నారు. కృష్ణవేణి, అనుష, స్వాతి అండ్ లిఖిత. అసలు ఏమన్నా టాలెంట్ ఉందో ఇప్పుడు బయటపడితే మొత్తం టాలెంట్. టర్న్ మ్యూజిక్. రెడీ. నాకు కొంచెం తెక్కుంది, దానికో లెక్క ఉంది. నాకు కొంచెం తెక్కుంది, దానికో లెక్క ఉంది. అది చెప్పదు ఏంటో చెప్పు. అది ఏంటి చెప్పు. దానికో తిక్కుంది నాకో లెక్క ఉంది. దానికో తెక్కుంది, నాకో లెక్క. దానికో తిక్కుంది నాకో లెక్క ఉంది. దానికో తిక్కుంది దీనికో లెక్క ఉంది. దానికో తిక్కుంది దానికో లెక్కుంది. దానికో తిక్కుంది దీనికో లెక్క ఉంది. దాంట్లో తిక్కుంది దానికో లెక్కుంది. దానికో తిక్కుంది దీనికో లెక్క ఉంది. దాంట్లో తిక్కుంది దానికో లెక్కుంది. దాంట్లో తొక్కుంది దానికో లెక్కుంది. దానికో తిక్కుంది దానికో లెక్కుంది. దానికో తిక్కుంది దానికో లెక్క ఉంది. దానికో తిక్కుంది దానికో లెక్క ఉంది. దానికో తిక్కుంది దానికో లెక్కుంది. దానికో తిక్కుంది దానికో లెక్క ఉంది. దానికో తిక్కుంది దానికో లెక్కుంది. దానికో తిక్కుంది దానికో లెక్క ఉంది. వాడికి తిక్కుంది దానికో లెక్కుంది. వాడికి తిక్కుంది దానికో లెక్కుంది. వాడికి తిక్కుంది దానికో లెక్కుంది. వాడెవరు? నాకు తిక్కుంది దానికో లెక్కుంది. మీరు చెప్పండి. దానికో తిక్కుంది నాకో లెక్క ఉంది. మీకో లెక్క ఉందా? మీరు చెప్పండి. దానికో తిక్కుంది దానికో లెక్కుంది. ఇద్దరు ఆమెనే. ఎవరికి తిక్కుందో వాళ్ళకే లెక్క ఉంది. ఇప్పుడు ఆగండి, మా కృష్ణవేణి గారు చెప్తారు బాబా. దానికో తిక్కుంది దీనికో లెక్క ఉంది. దానికో తిక్కుందంట, దీనికో లెక్క ఉందంట. అబ్బా, నాకు కొంచెం తెక్కుంది దానికి లెక్క ఉంది అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగు అట్లా అనిపించింది మరి మాకు. అట్లా వినిపించిందా? కంగ్రాట్స్. ఆ లెక్క, ఆ తిక్క, ఆ లెక్క.
ఆల్రెడీ మా నెక్స్ట్ దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. రజనీ, సాయిలత, లత అండ్ విజయలక్ష్మి గారు. టర్న్ మ్యూజిక్. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మొక్కే అని పీకేస్తే పీక కోస్తా. మొక్కే కదా 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 పీకేస్తే పీక కోసేస్తా. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మొక్కే కదా అని కోసేస్తే పీక కోసేస్తా. మొక్కే కదా అని కోసేస్తే పీక కోసేస్తా. మొక్కను కోసేస్తే పీక కోసేస్తా. మొక్కే కదా అని కోసేస్తే పీక కోసేస్తా. మొక్క రంధ్రాన్ని కోసేస్తే పీక కోసేస్తా. మొక్కే కదా అని కోసేస్తే పీక కోసేస్తా. మొక్క కొనని కోసేస్తే పీక కోసేస్తా. కోనా మొక్కను కోస్తే పీక కోస్తా. మొక్క కోస్తే పీక కోస్తా. మొక్క కోస్తే పీక కోస్తా. మొక్క కోస్తే పీక కోస్తా. కాదు, మీరు తీయండి, మీరు ఉంచండి. ఏం చెప్పారు? మొక్క కోస్తే పీక కోస్తా అని చెప్పాను. ఆమె ఏం చెప్పారు? ఆమె కూడా తను కూడా అదే చెప్పింది. కరెక్టే చెప్పారా? మీకు తెలిసిందా? మీరు తీయండి, మైక్ తీసుకోండి. బాలకృష్ణ గారి డైలాగ్ ఇది. చిరంజీవి డైలాగ్. ఎవరిదో ఇందా చెప్పారు కరెక్ట్ గా. ఏం చెప్పారు చెప్పండి? మొక్కే కదా అని కోసేస్తే పీక కోసేస్తా. మీరు చెప్పండి. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అమ్మా ఇక్కడైతే వెళ్ళింది, అక్కడికైతే మొక్కలకి నీళ్లు పోసారా? మొక్కలకి నీళ్లు పోసారా? పోసా. ఎప్పుడో ప్రొద్దున పొద్దుట. మరి మధ్యాహ్నం ఎవరు పోస్తారు? బావ వస్తాడు అక్కడ. మొక్కలు కొయ్యండి. ఆగడే మీ కంగారు మీరు. ఇగో రండి. కంగ్రాట్స్. ఆల్రెడీ చూసారు కదా, 2 రౌండ్ లో మా వాళ్ళు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్. ఇంతకంటే అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్రెడీ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. రూల్స్ ఏంటి అంటే మీరు పరిగెత్తేటప్పుడు డాన్స్ కూడా చేయాలి. అలా చేయకపోతే ఎలిమినేట్ అవుతారు. 4 చైర్లు ఉన్నాయి, 5 బాములు ఉన్నారు. ఫైనల్ గా ఎవరు ఆ విన్నర్ సత్యభామ అనేది కాసేపట్లో తెలుస్తుంది. మ్యూజిక్ ప్లీజ్. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారాబూంది లడ్డురో ఆడించే కబట్టిరో. జ్వాలారెడ్డి ఓయమ్మో జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారాబూంది లడ్డురో ఆడించే కబట్టిరో. అయ్యయ్యో ఎంత పని అయ్యింది అక్క. ఆల్రైట్, ఒకరు ఎలిమినేట్ అయిన తర్వాత 3 చైర్లు మిగిలాయి, 4 బాములు ఉన్నారు. మ్యూజిక్ ప్లీజ్. మూవాలి. రెడీ. ఆల్రైట్, ఫైనల్ కి వచ్చేసాం. ఆల్మోస్ట్ 2 చైర్లు ఉన్నాయి, 3 బాములు ఉన్నారు. నెక్స్ట్ 1 చైర్ ఉండబోతుంది. మ్యూజిక్ ప్లీజ్. ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అవే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఆల్ రైట్, యాక్షన్ మారింది. ఇటు చూసారా కలర్ఫుల్ స్పెక్స్ తో ఇరగదీస్తున్నారా సుమతి గారు అండ్ రమాదేవి గారు. ఇద్దరు మిగిలేరు, 1 చైర్ ఉంది. ఎవరు ఆ సత్యభామ అనేది కాసేపట్లో తెలుస్తుంది. రమాదేవి సిస్టర్ రెడీయా? సుమతక్క రెడీ అంట. రెడీ, మ్యూజిక్. అదే జామ చెట్టు కాస్తాయి జామకాయలో, మామిడి చెట్టు
ఈ రోజు మనం ఆడాం ఓషివంగిలో మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ అండ్ విన్నర్ సుమతక్క అండ్ రన్నర్ రమాదేవి. చేతులెత్తండి. అది కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ రమాదేవి గారు. చూసారు కదా మా పరకాల సత్యభామలు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. మేమే మీ దగ్గరకు వస్తాం. చూస్తూనే ఉండండి మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 o'clock మన సన్ జెమినీలో భామలు సత్యభామలు. బాయ్.